హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 23rd జరిగిన సెకండ్ షిఫ్ట్ క్వాంటిటీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ 11 22 23/2 ప్లస్ 12 24 25/2 13 26 ప్లస్ 1 27/2 14 23 29/2. అయితే డినామినేటర్లో టోటల్ 2 ఉన్నాయి కాబట్టి మనం డినామినేటర్లో 2 వేసుకోవచ్చు. పైన ఉన్నవన్నీ కలిపేసి 20 20 40 80 ప్లస్ 8 15 20 అంటే 104. 2 5 2 52 ఆన్సర్. నెక్స్ట్, ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ అట్ సర్టెన్ స్పీడ్. ఓకే, ఫార్ములా డిటిఎస్ వేసుకోండి. సర్టెన్ డిస్టెన్స్ డి అనుకోండి, సర్టెన్ స్పీడ్లో వెళ్ళారు, అయితే టైం కూడా తిరిగి సర్టెన్ టైం t1 అనుకోండి. అయితే ఇఫ్ డబల్ ఈజ్ డిస్టెన్స్, ఓకే డి అనేది 2d అయింది, డబల్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ 6 times ద టైం. ఓకే 12 టైం ఉంటే ఇప్పుడు 6 times 60 అయింది. అయితే రేషియో ఆఫ్ 2 స్పీడ్స్, ఇది S1 అంటే S2, ఈ మధ్యన రేషియో అడిగారు. స్పీడ్ ఫార్ములా d/t అంటే S1 S2 రేషియో అడిగారు. S1 S2 రేషియో అడిగారు అంటే d/t, ఇది 1 అనుకుంటే ఇది 2, d ఎంత S1లో d అయితే ఇక్కడ 2d. టైం బై టీ కదా, టైం ఎంత t అయితే ఇక్కడ 60. ఓకేనా, ఇది రేషియో. అయితే ఇది తీపోతే 1/3. ఇది S1 అంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 తెలితే 3/1. ఓకేనా, అంటే ఈ 3 తెలుస్తుంది, ఈ 1 ఇక్కడ ఉంటే 3:1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ 10 30 ఇచ్చాడు డయాగ్నల్స్. అయితే ఏరియా ఎంత అన్నాడు. రాంబస్ ఏరియా ఫార్ములా ఆఫ్ d1 ఇంటూ d2 అంటే 2 డయాగ్నల్స్. అక్కడ ఆల్రెడీ హాఫ్ అంటే 1/2, d1 10 d2 30, 21 15 10 150. ఓకేనా. నెక్స్ట్, గౌరవ్ ఈజ్ 4 times ఎఫిషియెంట్ దెన్ శంభు అంటే ఎఫిషియన్సీ గౌరవ్ అనేవాడిది 4 times అంటే శంభు 1 అయితే గౌరవ్ 4. అయితే టైం గౌరవ్ టేక్స్ ఒక టైం ఇప్పుడు ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ప్రొపోర్షన్, అంటే ఇది 1x ఇది 4x అవుతుంది టైం. అయితే గౌరవ్ టేక్స్ 67.5 లెస్ దెన్ శంభు అంటే శంభు 4 parts అయితే గౌరవ్ 1 అంటే 3 parts, ఇక్కడ 67.5 అంటే 67.5 days అనేది 3 parts ఈక్వల్. అయితే బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్, ఇద్దరు కలిపి చేశారు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ కంప్లీట్ ద వర్క్. ఆ పని ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇద్దరు కలిపి ఓకే యాక్చువల్గా ఇది ఈక్వల్, ఇద్దరు కలిపితే ఇతను 4 units ఇతను 1 unit అంటే ఇద్దరు కలిపి 5 units చేస్తారు. ఫస్ట్ గ్యాప్ చూద్దాం. 3 2 6 3 3 5. ఓకే, అంటే x ఈజ్ ఈక్వల్ టు 22.5 అంటే ఇప్పుడు మన టోటల్ వర్క్ ఎంత 22.5 డేట్ 4 units అంటే 22.5 ఇంటూ 4 అంటే 4 5 20 4 10 90 units వర్క్. ఇద్దరు కలిపి రోజు 5 అంటే 5 18. ఓకేనా. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాట్ విల్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఓకే, ఒకసారి జనరేట్ చేస్తా, మీరు వాచ్ చేసి చూసుకోండి. సమ్ ఇచ్చాడు 72,000, 3 yearsకి 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ఓహ్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకసారి నేను చేస్తాను. ఇక్కడ చేస్తా, మళ్ళీ మీరు ఎరేజ్ చేద్దాం. ఓకేనా? చాలా పెద్ద ప్రాబ్లమ్స్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 క్వశ్చన్స్ మీరు లాస్ట్కి విడిచిపెట్టి టైం ఉంటే అప్పుడు చూడండి. 72,000 per month, per year 16%. యాక్చువల్గా ఇప్పుడు 100%, 16% ఇంట్రెస్ట్ అంటే అలా 3 years. ఓకేనా? ఈ 3 జీరోస్కి ఈ జీరోస్ ఎక్కడో జీరో పోతుంది అంటే ఈ జీరోని ఎక్కడ వేసుకున్నాం 1000 కింద ఉంటుంది. ఇదంతా మనం మల్టిప్లై చేయాలి. 116 ఫస్ట్ ఈ రెండు చేద్దాం. 18 ఈ రెండు వాల్యూ 136 13456 ఇంటూ 116. ఒకసారి నేను రఫ్లో చేస్తా. 13456 ఓకే. ఓవరాల్గా 1560896 నేను క్యాలిక్యులేటర్లో చేసా. మీరు 20 లాస్ట్ మీరు పెట్టండి ఇంటూ ఇంకా 72 అంటే ఆన్సర్ 112384512. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 పాయింట్స్ పెట్టుకుంటే ఇది అమౌంట్. అయితే వాడు ఏమడిగాడు? ఇంట్రెస్ట్ అడిగాడు. అంటే ప్రిన్సిపల్ నుంచి తీయాలి. ప్రిన్సిపల్ అంతా 72,000. 72,000 తీస్తే మైనస్ 72,000 చేస్తే అక్కడ క్యాలిక్యులేషన్ 1560896 into 72 5,000. ఓకే, ఈ వాల్యూ సరిపోయింది. ఇందాక వేసింది నుంచి 72 తీస్తే క్వశ్చన్ మీరు లాస్ట్ వేసి పెట్టండి. 40,384.512 ఇది ఆన్సర్. ఓకేనా? ఇది నేను క్యాలిక్యులేటర్లో చేసా. మీకు టైం ఉంటే చేయండి, లేకపోతే ఎగ్జామ్లో లాస్ట్ వేసి పెట్టండి. ఇది అరేంజ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్ 1016 2.5 years 1000 in 1 year. ఓకే, ఎంతో అమౌంట్ అది పి అనుకున్నాం. 1 yearలో 1000 అవుతుంది. 2.5 అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంకా 1.5 ఇయర్లో 1060 అవుతుంది. అంటే
1.5 ఇయర్లో 60 పెరిగింది. 60కి 1.5 ఇయర్లో అంటే 1 ఇయర్లో 40 పెరుగుతుంది. అంటే ఇక్కడ 40 రూపీస్ పెరుగుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ 960. ఓకే, వాడు ఏమడిగారు? యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అడిగారు. ఇది ఎలాగో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే R/100 ఈజ్ ఈక్వల్ వాడు ఆర్ అడిగారు. I ఇంటూ 100/Pp. I ఎంత? ఇంట్రెస్ట్ 40 వచ్చింది. P 960. T 1 ఇయర్ కదా, 140. 4 నుండి 4 2 5 500 4 48 12 ఒకట్ల 12. ఓకే, 417 వస్తుంది. పర్సెంటేజ్ కదా, బై 100 ఇస్తే 417. యాక్చువల్గా ఈ పీడిఎఫ్ మనకు దొరకలేదు, అందువల్ల కొద్దిగా లేట్ అయింది. అడ్జస్ట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు. ఓకే, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ దీస్ 5 నెంబర్ 6 నెంబర్కి 29 ఇచ్చారు. 6 నెంబర్ 29 అంటే సమ్ ఎంత? యావరేజ్ 29 ఇంటూ 6 74. ఇది సమ్. అయితే డిఈ యావరేజ్, ఈ డిఈ యావరేజ్ అయింది. అయితే ఈ రిమైనింగ్ మొత్తం ఎంత? 20 20 40 80 12 20 అంటే 102. 102 తీసేది అంటే 4 70. అంటే డి ప్లస్ ఈ అనేది 72. యావరేజ్ అంటే బై 2 అంటే బై 2 చేస్తే 2 3 6 2 6 36. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ XYZ. ఓకే, X ప్లస్ Y ప్లస్ Z 54 యావరేజ్. సమ్ అంటే ఇంటూ 3. 4 ఇంటూ 3 43 162. ఓ, ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఈ పేపర్లో కొద్దిగా పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి నుంచి. అయితే ఇది 3 విధాలు వచ్చేస్తుంది. ఎక్స్ నాకు పంపిస్తాం. వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 162 మైనస్ ఎక్స్. అయితే వాడు ఏమడిగారు? ఎక్స్ క్యాన్ మోర్ దెన్ ద యావరేజ్ ఆఫ్ వై. అంటే ఎక్స్ వై ప్లస్ జెడ్ బై 2 యావరేజ్ కంటే 10 ఎక్కువ. అంటే ఇంకా అలా రాసుకున్నా పర్లేదు, లేదంటే మనం ఎగ్జామ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కోసం ఒకసారి నేను లైన్ ఇస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మీరు లాస్ట్ విడిచిపెట్టుకోవాలి. ఇది ఎలా ఉంది? ఈ వై ప్లస్ జెడ్ మనం ఎప్పుడు ఎంత వస్తుంది? 162 మైనస్ 162 మైనస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఈ 2 ఇటు వేస్తే 2x మైనస్ 162 ప్లస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 2 ఇటు వేస్తే 20 అవుతుంది. ఈ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 162 వాటి అయితే ప్లస్ అవుతుంది కదా, 182. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 182/3. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. అంటే పాయింట్స్లో ఓకే, ఆప్షన్స్లో కూడా పాయింట్స్లో ఎక్కడ లేవు కాబట్టి ఎక్స్ని అలా పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వై వాల్యూ కనుక్కుందాం. ప్లేస్ కూడా తెలియదు. మళ్ళీ నేను ఎరేజ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ నాకు కరెక్ట్గా దొరకలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి గొంతుకు కూడా బాగుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇదే క్వశ్చన్. నెక్స్ట్ ఏమంటే వై ఈజ్ 12 మోర్ దెన్ యావరేజ్ ఆఫ్ వై జెడ్. ఓకే, వై అనేది వై ప్లస్ జెడ్ యావరేజ్ కంటే 12 ఎక్కువ అంటే డిఫరెన్స్. అంటే దీన్ని ఈ 2 ఇటు వెళ్తే సేమ్ ఇక్కడ ప్యాటర్న్
2y is equal to 24 plus y plus z. ఓకేనా? y is equal to ఈ y అయితే మైనస్ అవుతుంది కదా, పోతుంది. y is equal to 24 plus z. ఓకేనా? ఈ z ఈ 24 చేస్తే z is equal to y minus 24. y minus 24. y అంతా మనకి ఇంకా తెలియదు, అది ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ y అంతా చూద్దాం. ఇక్కడ y ప్లస్ z బై 2, y ప్లస్ z బై 2 యావరేజ్ అంటే x అనేది y ప్లస్ z బై 2 కంటే తగ్గిస్తుంది. అంటే ఇక్కడ యాడ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. దేనివల్ల అంటే x 10% మోర్ దెన్ యావరేజ్ ఆఫ్ y అండ్ z. ఓకేనా? అయితే ఈ ఫార్ములా బట్టి మనకి ఎలా వస్తుంది? y ప్లస్ z 20 is equal to 2x. ఓకేనా? y ప్లస్ z ఎంత అనుకున్నాం? 162 minus x plus 20 is equal to 2x. ఓకేనా? ఈ మైనస్ x అది వెళ్తే 3x is equal to 182 by 3. ఆల్రెడీ చేస్తాను, సారీ ఇక్కడికి ఆల్రెడీ చేశాను, టైం వేస్ట్ అయిపోతుంది. 182 by 3 కూడా వచ్చింది x. ఓకే, బిల్లింగ్ ప్లాన్. ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇక్కడ x వాల్యూ మనకి వచ్చింది కదా, y ప్లస్ z is equal 162 minus 182 by 3 x ప్లస్ వేస్తాను. అయితే 162 3 486 మైనస్ 182 బై 3. y ప్లస్ z వాల్యూ ఎంత వస్తుంది? ఇందులో తీస్తే y ప్లస్ z is equal to 304 by 3. మనకి y మైనస్ z వాల్యూ కూడా కనుక్కోవాలి. ఓకే, y మైనస్ z అంటే ఈ y ఈ 24 తెలిస్తే 24 is equal to y మైనస్ z. y మైనస్ z is equal to 24. ఈ రెండు ఒకసారి మనం చేస్తే 2y is equal to 304 by 3 plus 24. 304 plus 24 3 32 376 by 3 is equal to 2y. ఓకే, ఇది y వాల్యూ. వాడేం అడిగారు? మనకు y వాల్యూ వచ్చింది, x వాల్యూ వచ్చింది, z వాల్యూ కాదు. ఇక్కడ మనకు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు. z వాల్యూ కావాలి కదా, y మైనస్ 24 అంటే y ఎంత? 188 by 3 మైనస్ 24 అంటే ఓవరాల్గా 3 అయితే 24 3 72. z వాల్యూ 72 తీస్తే 116 by 3. ఓకే, ఇప్పుడు z వాల్యూ ఉంది మన దగ్గర, z వాల్యూ ఉంది, x వాల్యూ ఉంది. వాడు మరి x మైనస్ z ఈ ప్లేస్లో x మైనస్ z అడిగారు కదా, x మైనస్ z వాల్యూ x ఎంత
182/3 minus 116/3. 3 కామన్ కదా, 183 వచ్చేస్తే 66, 3 22 22. ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎగ్జామ్లో వస్తే ఏమంటుంది, విడిచిపెట్టేది ఏమంటుంది. ఓకే, మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఎరేజ్ చేస్తాను. రెండు అయితే మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు విడిచిపెట్టేయండి. నెక్స్ట్ క్లాస్ కూడా చేయండి, లేదంటే లాస్ట్లో టైం ఉంటే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. ఇందులో 8, ఓకే 8 మల్టిపుల్టీ రూల్ ఏంటి, 2 అనుకో, యూనిట్ డిజిట్ 2తో డివిజిబుల్ చేయాలి. 4 అంటే యూనిట్స్ 10s ప్లేస్, అదే 8 అంటే యూనిట్స్ 10s 100, అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. ఈ 3 8 5 40 4 ఉండిపోతుంది, కాబట్టి ఇదే ఆన్సర్. డివైడ్ అవ్వదు, ఎందుకంటే నాట్ డివిజిబుల్ ఇది చూద్దాం. 8 1 8, 8 2 16, 8 అవుతుంది. 8 4 32, 8 1 8 2 అవుతుంది. ఓకేనా, ఫస్ట్ దే ఆన్సర్. నెక్స్ట్, ఏ వెండర్ మార్క్స్ ఈజ్ గూడ్స్ 40% ఆఫ్ సిపి. ఓకే, సిపి ఎప్పుడు 100 ఉంటే మార్క్ ప్రైస్ ఎంత చేశాడు, 40 పెంచాడు, 140 చేశాడు. అయితే ఇఫ్ యూ ఆఫర్ 30% డిస్కౌంట్, ఇందులో 30, 10% ఎంత 14, 30 అంటే 14,000 14 40 తగ్గించాడు, అంటే 98 పెంచాడు. అయితే లాస్ ఎంత, 100 నుండి 98 పెంచాడు, అంటే 2% లాస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇలాంటివి నన్ను చాలా అడిగారు. నిన్న మొన్న లాస్ట్ షిఫ్ట్లో మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇవి ఫ్రాక్షన్లో మార్చాలి. 0.5 యాక్చువల్లీ పైన ఫస్ట్ వేసుకుంటాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకు పోవాలంటే అన్ని 9, ఒక నెంబర్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ పాయింట్ తర్వాత 3, ఓన్లీ ఒక దీనికి ఉంది కింద 9, 8/9. ఓకే, డైరెక్ట్ అంటే. నెక్స్ట్, ఇన్ మిక్సర్ వాటర్ మిల్క్ రేషియో ఉంది 5:12, మొత్తం టోటల్ 120, అంటే 120 లీటర్, 5x 7x అంటే 5, 12x. ఓకే, అంటే 10x = 10, అంటే 50 లీటర్లు, 50 లీటర్ల వాటరు, 70 లీటర్ల మిల్క్ ఉన్నాయి. అయితే హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ రేషియో వాటర్ మిల్క్. ఓకే, 1:1 అవ్వాలి, అంటే ఎంత వాటర్ యాడ్ చేయాలి, అంటే 1:1 అంటే 70 అవ్వాలి, అంటే ఇది కూడా 70 అవ్వాలి, అంటే ఇక్కడ 20 యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్, 1/4 ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ. ఓకే, అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ అయింది. ఈ ఎంపీ ఇటు వచ్చి ఈ ఎస్పీ తీసుకొస్తే 2/3 ఇటు ఉంది ఇంటూ అవుతుంది, రివర్స్ రేషియో అవుతుంది కదా, 4/1, అంటే ఎంపీ/ఎస్పీ ఈజ్ ఈక్వల్ 8/3. డిస్కౌంట్ అడిగారు, డిస్కౌంట్ ఎంత ఇచ్చేది, 8 ఉంది 3 చేసేటంటే 5. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎంపీ చేస్తే 5/8 ఇంటూ 100. ఓకే, 5 డైరెక్ట్ చేసాం. 500/8, 500/8, 8 నాకు 8 48, 20, 8 16, 62. ఓకే, పాయింట్లో అనుకుంటుంది, ఆప్షన్లో ఒకటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ 14 మైనస్ బ్రాకెట్లో ఉంది ఫస్ట్ చేయాలి కదా 7 ఇంటూ బై కదా 21/4, 4 5 20, 4 2 8, 4 5, అంటే 14లో 5.25 తీస్తే 7 5 13 8.75. ఓకే, సింప్లిఫికేషన్. నెక్స్ట్, సెల్లింగ్ పిసిఎస్పి పిసిపి, అయితే లాస్ట్ పర్సెంటేజ్ ఎంత తక్కువగా అన్నాడు, 4 పార్టీలు. లాస్ ఎప్పుడు కూడా సిపి మాత్రం 11, అంటే ఇంటూ 100, 400/11, 11 33, 70, 11 66, 36తో ఉంది. ఓకే, ఒకటే ఆప్షన్ ఉంది, ఇంకా మొత్తం చేయాల్సి ఉంది.
పంకజ్ పర్చేజ్ ఫస్ట్ 2 బైక్స్, ఒక 2 బైకులు కొన్నాడు. ఫస్ట్ది 24,000, ఏ బి అనుకోండి 2 బైకులు, ఒకటి 24,000 కొన్నాడు, ఇంకోటి 20,000 కొన్నాడు. ఓకే సిపి. అయితే ఈ సోల్డ్ బోత్ బైక్స్ రెండు అమ్మేశాడు. ఫస్ట్ వన్ ఏ అనేది 20% లాభం ఉంటుంది, ప్లస్ 20%, 10% అంటే 1.10 2,400, 10% 20% అంటే 2,400, 4,800 ఇక్కడ లాభం వచ్చింది. సెక్యూరిటీ లాస్ అయిపోయాడు, అయితే 30% లాస్ అయిందంటే 10% 2,000, 28 6,000 లాస్ అయింది. అయితే క్వశ్చన్ ఏంటి, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఒక అమౌంట్ అడిగారు పర్సెంటేజ్ కోసం, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4,800 లాభం, 6,000 లాస్, అంటే ఎంత గ్యాప్, 1,200 లాస్. ఓకే నెక్స్ట్, P is 15% less than Q. ఓకే Q రెండు ఉన్నాయి, P అనేది Q1 అయితే P is 15% less అంటే 85. ఓకే అంటే ఇది కట్ అవుతాయి. ఓకే కొన్ని క్వశ్చన్ చూద్దాం. Q is how much more than P. ఓకే అంటే 15 85 ఇంటూ 100. ఓకేనా, 5 3 15, 300 17, 17 34 అంటే 17 1 17 కాదు 17 2 4 17తో ఒకటే ఉంది ఆప్షన్. ఇంకా మరి మీరు మొత్తం చేయక్కర్లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, అవినాష్ కెన్ బిల్డ్ ఏ మిషన్ 11 times faster than బిపిన్. ఓకే అవినాష్ బిపిన్ ఇద్దరు ఉన్నారు, ఎఫిషియన్సీ 11 times faster అంటే బిపిన్ 1x అయితే 11 times faster అంటే 12x ఎక్కువ అన్నాడు కాబట్టి ఎఫిషియన్సీకి టైం ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, అంటే ఇది 1x టైంలో చేస్తే ఇది 12x టైంలో చేస్తే. అయితే బిపిన్ టేక్ అండ్ అవినాష్ బిల్ 11 times faster. ఓకే అంటే 100 రోజులు తక్కువ, అంటే గ్యాప్ ఎంత 11x గ్యాప్, ఇది 100 days. హౌ మెనీ డేస్ డస్ అవినాష్ ఏ పి ఇద్దరు కలిపి ఆ పని ఇండివిజువల్గా ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాడు. ఒకసారి 11 times faster than బిపిన్. ఓకే 11 days faster అన్నాడు, మోర్ దెన్ అన్నాడు. ఓకే ఇక్కడ మోర్ దెన్ కాదు ఫాస్టర్ దెన్ కదా, అంటే 11 times ఇక్కడ ఎక్స్ టైం 1x అయితే 11x అంటే 10 parts మోర్ 10x, ఇది 100 days అన్నాడు ఇచ్చేది. అయితే ఎవరినో ఒకరిని మనం తీసుకుంటే మనకు టోటల్ వర్క్ వస్తుంది. ఫస్ట్ అవినాష్ తీసుకుంటాం, 10x 100 days అయితే అతను 10 daysలోనే చేస్తాడు. 10 days రోజుకి 11 యూనిట్లు, అంటే టోటల్ వర్క్ 110 minutes. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, ఇతను 11 యూనిట్లు, ఇద్దరు కలిపి కూడా వాళ్ళిద్దరు ఇండివిజువల్ అవినాష్ 8 రోజులు, బిపిన్ 8 రోజులు. ఓకే టోటల్ వర్క్ ఇది. ఇందులో అవినాష్ రోజుకి 11 యూనిట్లు చేస్తాడు కాబట్టి 11 అవినాష్ అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు. అదే ఇతను బి ఎవరు బిపిన్ అనేవాడు రోజుకి 1 యూనిట్ కాబట్టి 110 daysలో చేస్తాడు, అంటే 10 రోజులు 110 రోజుల్లో చేస్తాడు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, 17,600ని రాజా రామ్ మోహన్ అనేవారు 6, 7, 9 రేషియోలో పంచుకున్నారు. అయితే మోహన్ షేర్ ఎంత, మోహన్ ఎంత 9 పార్ట్లు ఎంత అన్నాడు, 17,600. ఇది ముగ్గురు కలిపి ఎంత, ఇది ఎక్స్ పెట్టుకుంటే 6, 16, 22 ఎక్స్ అయితే 9x. మోహన్ ఎంత, ఓకేనా, ఈ ఎక్స్ పోతే 11 రోజులు 11 7,200. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామ్ నవీన్ గోట్ 21% మార్క్స్, 21% ఇచ్చాయి. అయితే ఫెయిల్ అయిపోయాడు, అంటే పాస్ అవ్వడానికి ఇంకా 25 మార్కులు తక్కువ. అదే 46% వస్తే 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ రెండు గ్యాప్ ఎంత, 46 అంటే 5 25%.
ఇది కూడా 2 ఫెయిల్ కాబట్టి రెండిట్లో చూస్తే 20 అంటే 25% 20 మార్క్స్. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. అంటే 20 మార్క్స్ 25% అయితే 100% 21, 24, 80 మార్క్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సారీ ఈ వాయిస్ కొద్దిగా